మధుర స్వప్నం పార్ట్ 3. తూర్పున తెలతెలవారుతోంది. బాలబానుని బంగారు కిరణాలు పుడమి తల్లిని ముద్దాడుతున్నాయి. కృష్ణ పెట్టె పట్టుకుని నిలబడి ఒకసారి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కళ్ళారా చూశాడు. చుట్టూ కొల్లేరు సరస్సు, అపార జలరాశి, దాని మధ్యగా దూరంగా అక్కడొకటి చిన్న చిన్న ఊళ్ళు. నీళ్ల మధ్య నుంచి చిన్న చిన్న పడవలు సరుకులు తీసుకుని వెళ్తున్నాయి. ఉదయపు గాలి నీళ్ల మీద తరంగాలుగా నాట్యం చేస్తోంది. ఒక్కో చోట ఆకులు ఎత్తుగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల అంతా నిశ్శబ్దం, అతి నిశ్శబ్దం. మనిషి ఏకాగ్రతని వేయింతలు పెంచే మౌనం. చిన్నగా గాలి చప్పుడు, అక్కడక్కడ ఏదో పిట్ట అరుపు, దూరంగా పడవవాని కేక ఆ నిశ్శబ్దంలో మధుర సంగీతంలా వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణ అక్కడికి వచ్చిన పడవ ఎక్కి అవతల ఒడ్డుకి దాటాడు. అతను కాలు క్రింద పెట్టి 2 అడుగులు వేయగానే బురదలో ఇరుక్కున్న చెప్పు తెగి ఊడి వచ్చింది. అతను నవ్వుకున్నాడు. చెప్పులు తీసి పేపర్లో చుట్టి పట్టుకున్నాడు. అక్కడ ప్రజలు కాయాకష్టం చేయటానికి అలవాటు పడినట్టుగా మోటుగా ఉన్నారు. అతను పెట్టె పట్టుకుని నడుస్తున్నాడు. ఏ ఊరు బాబు? ఒకతను పలకరించాడు. దోసపాడు. అలాగా, అటు ఇంకో 1/2 మైలు నడవాలి, చేయి పెట్టి చూపిస్తూ అన్నాడు. ఆ నీళ్ళ ఒడ్డున నడుస్తూ ఉంటే కృష్ణకి ఎంతో హాయిగా ఉంది. ఆనందంగా, తెలియని ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టుగా ఉంది. అతను ఆ చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ, ఒక 5-6 నెలల్లో ఈ వాతావరణంలో నేను పాతవాణ్ణి అయిపోతాను అనుకున్నాడు. దూరంగా పాకలతో, పెంకుటిళ్లతో ఊరు కనిపిస్తోంది. అతను పెట్టె పట్టుకుని నడుస్తూ ఉంటే వెనుక నుంచి గలగల మాటలు వినిపించాయి. అతను తిరిగి చూడక మునిపే అతని పక్క నుంచి 4-5 అమ్మాయిలు పాల బిందెలు నెత్తిన పెట్టుకుని చకచకా నడిచి వెళుతున్నారు. వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లోకంలో ఉన్నట్టుగా ఉన్నారు. అక్కడ ఒక చిన్న కాలవ ఉంది. దానిని వాళ్ళు చెంగున దూకినట్టు దాటేశారు. వాళ్ళ వెనుకే వస్తున్న అతను కాస్త ఆగి దాని దూరం చూసి జాగ్రత్తగా అంగవేసి దాటబోయాడు. కాలు జర్రున జారింది. అతను తూలిపడ్డాడు. పెట్టి దబాల్న కింద పడింది. వెనుక నుంచి దబ్మని అయిన శబ్దానికి అమ్మాయిలు తిరిగి చూశారు. కృష్ణ పడినవాడు లేస్తున్నాడు. అయ్యయ్యో! అమ్మాయిల్లో నల్లగా ఉన్న ఒక అమ్మాయి గబాల్న తిరిగి వచ్చింది. అయ్యో పాపం, అయ్యగారు పడ్డట్టున్నారు అంటూ పాలబింది క్రిందకు దించి పరుగున వచ్చి పెట్టి తీసి అందించింది. కృష్ణ ప్యాంట్ నిండా బురద మరకలు అయినాయి. మోచేతి దగ్గర బాగా కొట్టుకుపోయి రక్తం వస్తుంది. అతను కాలువలో నీళ్లు తీసి చేతులకు అంటిన బురద కడుక్కోసాగాడు. అయ్యయ్యో! దెబ్బ బాగానే తగిలింది, రక్తం వస్తోంది. 1 నిమిషం ఉండండి. ఆ అమ్మాయి అక్కడి నుంచి పక్కనే ఉన్న చెట్ల గుంపు వైపు పరిగెత్తింది. మరు నిమిషంలో ఒక ఆకు చేతుల మధ్య నలుపుతూ ఆ రసం కృష్ణ చేతికి దెబ్బ తగిలిన చోట పసరు పూసేసింది. కృష్ణ విచిత్రంగా చూస్తున్నాడు. ఏ ఊరు వెళ్ళాలి? దోసపాడు. మా ఊరే. మీ పేరు? అంది. గోపాలకృష్ణ. నీ పేరు? చిరునవ్వుతో అడిగాడు. నా పేరు సీతాలు. నేను ఈ ఊళ్ళో డాక్టర్ని. ఆ పసరుకి ఆ దెబ్బ తగ్గిపోతుందిలేండి, మీరేం భయపడకండి, ఆరిందలా అంది. కృష్ణ నవ్వు ముఖంతో అలాగా అన్నట్టు చూశాడు. అతను వాళ్లతో కలిసి నడక సాగించాడు. ఊరు మొదలయ్యింది. కృష్ణ దయానిధి గారి అడ్రస్ అడిగాడు. సీతాలు ఊరి మధ్యగా ఉన్న ఒక పెంకుటిల్లు చూపించి అదే వెళ్ళండి అంటూ తన తోటి వారితో కలిసి తన దోవన తాను వెళ్ళింది. బురద మరకలు నిండిన ప్యాంట్తో, చెప్పుల్లేని పాదాలతో కృష్ణ ఆ పెంకుటింటి ఆవరణలో అడుగుపెట్టాడు. లోపల నుంచి పొట్టిగా చామన ఛాయగా ఉన్న ఒక అతను బయటికి వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న కృష్ణని చూడగానే కళ్ళు చీకలిస్తూ ఎవరి కోసం అన్నాడు. దయానిధి గారున్నారా అని అడిగాడు కృష్ణ. ఉన్నారు. మీరెవరి తాలూకా అన్నాడు. శ్రీకృష్ణ జేబులో నుంచి తన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి ఇచ్చాడు. అతను అది చదవగానే తలెత్తి కృష్ణని ఎగాదిగా చూస్తూ ఓహో, డాక్టర్ గారా అన్నాడు. అతను లోపలికి వెళ్ళాడు. గిరినే చూస్తూ కృష్ణ అక్కడే నిలబడ్డాడు. ఇంటి నిండా ధాన్యపు బస్తాలు ఉన్నాయి. వరండాలో కనిపిస్తున్న కుర్చీలు, గుమ్మానికి పక్కకు లాగి కట్టబడిన తెరలు బస్తీ మోజుని తెలుపుతున్నాయి. ఆ యువకుడు మళ్ళీ బయటకి వచ్చాడు. బావగారు లోపలున్నారండి అన్నాడు. కృష్ణ తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం చూడగానే ఆయనే సాదరంగా వెంటనే బయటకు వస్తాడని ఆశించాడు. అతనికి కాస్త ఆశాభంగమే కలిగింది. కృష్ణ అతని వెంట లోపలికి వెళ్ళాడు. లోపల ఇల్లు చాలా అధునాతంగా, ఆడంబరంగా, సౌకర్యంగా ఉంది. లోపల
పెద్ద హాల్లో ఖరీదైన సోఫా సెట్ ఉంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది. ఆ సోఫాలో కూర్చుని పంచె లాల్చీ ధరించి సుమారు 50 సంవత్సరాలు పైనబడిన ఒక ఆయన పేపర్ చూస్తున్నాడు. ఆయన కృష్ణ రాకని గమనించినట్టే లేదు. కృష్ణ ఒక్క సెకండ్ చూసి నమస్కారం అన్నాడు. ఆయన తలెత్తాడు. కృష్ణ అంత క్రితం పంపిన ఆర్డర్ కాగితం నిర్లక్ష్యంగా సోఫాలో పక్కన పడేసినట్లుగా ఉంది. ఆయన పేపర్లో నుంచి తలెత్తాడు. నమస్కారం. మీరు వస్తున్నట్టు ఉత్తరం రాస్తే నేను బోర్డు దగ్గరికి మనిషిని పంపించేవాణ్ణి అన్నాడు. నేను టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు కృష్ణ. టెలిగ్రామా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మాకు అందలేదే. అయినా మా ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఏడాదికి 10 నెలలు పనిచేయదులే. ఆ పోస్ట్ మాస్టర్కి దయ వస్తే ఇస్తాడు, లేకపోతే అంతే. ఆయన కృష్ణని కూర్చోమని అనలేదు. మీరు ఇంత క్రితం ఎక్కడైనా పని చేశారా అని అడిగాడు. లేదు. కృష్ణ పెట్టి కింద పెట్టి తనే అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. ఇదే మొదటి పోస్ట్ అన్నమాట. మీకు అనుభవం ఉందా అని అడిగాడు. నాకు అనుభవం లేదని నా దరఖాస్తులో స్పష్టంగా రాశాను. సరే. ఆయన తనని తాను నిలువరించుకున్నట్టుగా చూసి, దానికేముంది, వైద్యుడు అన్నవాడు అసలు 10 మందిని చంపితే కాని అనుభవం రాదు అంటారు. మీ అనుభవం మా ఊళ్ళోనే సంపాదించుకుందురు గాని. ఆయన మాటలకి కృష్ణకి కష్టంగా తోచింది. ఆయన దిగమింగినట్లు ఊరుకున్నాడు. ఒరే గిరి, డాక్టర్ గారికి ఇల్లు చూపెట్టు అంటూ కృష్ణతో, వీడు వరాహగిరి, నా బావమర్ది. మీకు ఏది కావాలన్నా ఇతన్ని అడగవచ్చు అన్నాడు. కృష్ణ లేచి పెట్టెను చేతిలోకి తీసుకుంటూ ఉంటే దయానిధి వీరయ్య అని పిలిచాడు. వెంటనే అయ్యా అంటూ లోపల నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు. ఆ పెట్టె తీసుకుని డాక్టర్ గారి వెంట వెళ్ళు, ఆయనకి అన్ని ఏర్పాట్లు చూసిరా అంటూ పురమాయించాడు. వీరయ్య చిత్తం అంటూ కృష్ణ చేతిలోని పెట్టె తీసుకున్నాడు. కాఫీ తాగుతారా? దయానిధి అడిగాడు. నో థ్యాంక్స్ బదులు చెప్పిన కృష్ణ బయటకి నడిచాడు. కాఫీ ఇవ్వాలని అనుకుంటే అడిగే పద్ధతి అది కాదు. కొన్ని మాటలు మొహమాటాలు దక్కించుకోవడానికి అడుగుతారు. ఆ మొహమాటాన్ని యువతల వాళ్ళు కూడా దక్కించుకోవాలి. కృష్ణ వెంట వరాహగిరి కూడా వచ్చాడు. హాస్పిటల్ దయానిధి ఇంటికి మైలు దూరంలో, ఊరికి కాస్త పెడగా ఉంది. హాస్పిటల్ అనేది పెద్ద దాబా ఇల్లు. దానికి కొద్ది దూరంలో పెంకుటిల్లు ఉంది. గిరి ఆ ఇంటి తలుపులో తాళం తీస్తూ, క్రితంసారి ఇక్కడున్న డాక్టర్ వెళ్ళి 2.5 సంవత్సరాలైంది. మీరు వస్తున్నారని ఉత్తరం రాస్తే కనీసం ఈ ఇంటికి సున్నం వేయించేవాళ్ళం అన్నాడు. కృష్ణకి చిరాకు వచ్చింది. తను టెలిగ్రామ్ ఇచ్చాను అన్న మాటని వాళ్ళు వినిపించుకోవటం లేదు. వీరయ్య తలుపులన్నీ తెరిచి క్షణంలో బూజు దులిపి ఇల్లు ఊడ్చాడు. కిటికీలో నుంచి హాస్పిటల్ బిల్డింగ్ చూస్తూ, కృష్ణ 2.5 సంవత్సరాలు డాక్టర్ లేకుండా హాస్పిటల్ ఎలా నడుస్తోంది అన్నాడు ఆశ్చర్యంగా. ఓస్, హాస్పిటల్ నడవడానికి డాక్టర్ కావాలా ఏంటి? కాంపౌండర్ మాణిక్యం 12 సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నాడు అన్నాడు గొప్పగా. కాంపౌండరా? అతని వైద్యమా? అవును అన్నాడు గిరి. ఏం చేస్తాను చెప్పండి. ఏ డాక్టర్ వచ్చినా 6 నెలలు ఉండడం బ్రహ్మప్రలయం. క్రితంసారి డాక్టర్ వచ్చిన మర్నాడే ఒంట్లో బాగోలేదని వెళ్ళిపోయాడు. అంత క్రితం ఆయన ఒట్టి పేకాట మనిషి. ఈ ఇంటిని పేకాట క్లబ్గా మారిస్తే బావ చడామడా తిట్టి పంపించేశాడు. వాళ్ళకి ముందు ఒక డాక్టర్ వచ్చాడు. అక్కడే ఉన్న నర్స్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం చేస్తారో అన్నట్లు ఆకాశం వైపు చూసి దండం పెట్టి, నేను వస్తాను, మీకేం కావాలన్నా వీరయ్యని అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబు, మీ సామాను తీసుకురావడానికి పడవ దగ్గరికి ఎవరినైనా పంపి వస్తాను అన్నాడు వీరయ్య. నా సామానా? ఇదిగో ఇక్కడే ఉందిగా అన్నాడు కృష్ణ. ఇదా? ఈ పెట్టె ఒక్కటేనా? ఇంకేదీ లేదా? లేదు. వీరయ్య ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఈ ఒక్క పెట్టెతో ఎలా కాపురం చేస్తారు? కాపురమా? అవును బాబు. ఇక్కడ హోటల్ లేదు. తమరికి కాఫీ, భోజనం ఏం కావాలన్నా తమరే స్వయంగా చేసుకోవాలి. దానికి సామాను అవి కావాలి కదా. కృష్ణ వెంటనే చప్పున జేబులోకి చేయి పోనిచ్చి 100 రూపాయల కాగితం తీసి వీరయ్య చేతిలో పెట్టి, వీరయ్య, ఇంట్లోకి ఏమేం కావాలో తీసుకునిరా. చూడు, ముందు నాకు ఒక కప్పు కాఫీ వేడిగా కావాలి అన్నాడు. అలాగే బాబు అని వీరయ్య వెళ్ళిపోయాడు. కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా దూరంగా నీళ్లలో పడవలు వెళ్తూ కనిపిస్తున్నాయి.
ఆ ఒంటరితనం, ప్రశాంతత గమ్మత్తుగా ఉన్నాయి. కాస్త 4 రోజులు గడిస్తే నేను ఈ పరిసరాలకి అలవాటైపోతాను అని అనుకోసాగాడు. కృష్ణ ఆ ఊరు వచ్చి 2 వారాలకి పైగానే అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 ఊళ్ళకి ఆ ఒక్కటే హాస్పిటల్. దీన్ని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించాడు. ఆయన హయాంలో బాగానే సాగింది. తర్వాత దయానిధి తండ్రికి దీని మీద శ్రద్ధ తగ్గింది. దయానిధి పెత్తనం వచ్చేసరికి మరీ మూలపడింది. దయానిధికి ఎంతసేపు రాజకీయాల మీద మోజు. ఊరు కాస్త పెద్దదే. కృష్ణని చూసి ఊర్లో వాళ్ళందరూ దయానిధి గారి బంధువులు అని అనుకున్నారు. 2 వారాల తర్వాత గాని తెలియలేదు అతను డాక్టర్ అని. తెలిసిన వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఈ బస్తీ డాక్టర్లని నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈ రోజు ఉంటే రేపటికి అడ్రస్ తెలియకుండా పోతారు. ఉన్న ఆయుర్వేదం వరదాచారి ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారని తెలిస్తే మళ్ళీ ముఖం చూడకుండా ఏడిపించుకుని తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్న హాస్పిటల్కి ఎవరూ రావటం లేదు. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకి కూడా హాస్పిటల్ బాగు చేసుకుందామని శ్రద్ధ లేదు. ఉన్నవాళ్ళు జబ్బులు వస్తే పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళిపోతారు. లేని వాళ్ళకి కాంపౌండర్ మాణిక్యమే గతి. చాలామంది ఆయుష్ గట్టిగా ఉంటే ఏ మందు అవసరం లేదని గాఢమైన నమ్మకంతో జబ్బుల్ని భరిస్తారు. వీరయ్య ద్వారా ఈ వివరాలు విన్న తనే ఇళ్ళకి వెళ్ళి రోగుల్ని చూడడం ప్రారంభించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నింటికి పడవల మీద వెళ్ళేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్ళటానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్ళేవాడు. కృష్ణకి ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఊళ్ళు తిరిగి రావటం, రోగుల్ని చూడడం కోసం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్ళిన అతను సాయంత్రం అవుతుండగా కాలువ ఒడ్డు వెంట సైకిల్ మీద వస్తూ ఉంటే చల్లటి గాలికి అతని మనసు హాయిగా సేద తీరుతున్నట్టుగా ఉండేది. ఈ పల్లెటూరులో మనుషులు కొంతమంది చాలా తెలివిగలవాళ్ళు, అతి గడసరివారు. అయినా చాలా వరకు అమాయకులు, మూర్ఖులును. మొట్టమొదట కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవటానికి ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడసరంగా తిప్పేవారు. కాంపౌండర్ మాణిక్యం వాళ్ళకి నచ్చచెప్పి మందులు తీసుకునేట్టు చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చేది. కృష్ణ ఒకటే నిశ్చయించుకున్నాడు. ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్ళకి ఈ డాక్టర్ ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్ళు తన దగ్గరికి రారు, తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళలా అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తూ ఉంటే మోటార్ సైకిల్ మీద రివ్వున వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టర్, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండర్ మాణిక్యం ద్వారా తెలిసిందేమిటంటే దయానిధికి మతి చాంచల్యం ఉన్న చెల్లెలు ఉంది. ఆ చెల్లెలికి మేనత్త కొడుకైన గిరినిచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పని పాట లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊర్లో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ తను దయానిధి బావమర్దిని అని అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఊర్లో ఎవ్వరికీ అతనిని ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ ఊర్లో హాస్పిటల్, స్కూల్, పాల కేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరి వారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని ఏమీ అనకూడదని పెద్దవాళ్ళు పిల్లలకి నూరిపోయటం పరిపాటి. అందువల్ల గిరి ఆ ఊరందరికీ తలనొప్పి అయినా కిమ్మనకుండా భరిస్తారు. గిరికి తోచదు అని అతను అనుకున్నప్పుడల్లా, తను అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి మోటార్ సైకిల్ కొన్నాడు. దానిమీద గిరికి పని ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరు నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిట్లో బర్రుమంటూ వచ్చి మోటార్ సైకిల్ ఆగింది. గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలేమైనా ఉన్నాయా అన్నాడు. కృష్ణ మెడికల్ జర్నల్స్ చూపించాడు. గిరి వాటిని చూసి గిరాటు కొట్టినట్టు పారేస్తూ, చట్, ఇవి నాకేం అర్థమవుతాయి? ఇంకేం పుస్తకాలు లేవా? ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాగ్గా. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటోంది అన్నాడు గిరి. అతను అందర్నీ నువ్వే అని అంటాడు. అతని ప్రవర్తనలో అహం, దర్జా ఉట్టిపడుతుంటాయి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్నవాడివి, అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకు వచ్చావో తెలియదు. ఇక్కడ ఏం తోస్తుందని? తోచుకుపోవడం అనేది పనిలేని వాళ్ళకి. అంటే నేను పనిలేని వాణ్ణా అనేగా నువ్వు అనేది? అని నేను అనలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేను అని అనుకోకు. గిరి గుర్రుగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆయనతో. మీరేం మాటలు పెట్టుకోకండి బాబు అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య, అతని పనిగట్టుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒక్కోసారి పని మీద వెళ్ళాలని తొందరగా ఉంటే అతన్ని వదిలించుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పనిలేని మనిషి చుట్టుపక్కల వాళ్ళకి తలనొప్పిగా తయారవుతాడు. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు, ఎలాగూ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు వేయిస్తాను అని జవాబు పంపాడాయన. ఆయన ఏ పని చేసినా దానికి లాభం ఏముంటుంది అని ఆలోచించే ధోరణి. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో కూడా సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నింటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ ఇలా కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగడం నేర్చుకోవాలి. మా చెల్లెలి కొడుక్కి నిన్నటి నుంచి బాగా జ్వరంగా ఉంది బాబు. ఒక్కసారి మీరు మా ఇంటికి వస్తారా అని వీరయ్య అన్నాడు. అదేంటి వీరయ్య, నిన్నటి నుంచి జ్వరం అయితే నాకెందుకు చెప్పలేదు? పద. కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు దగ్గు అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుందని కృష్ణ ఏమీ అనలేదు. వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పూరిపాక కాలువ ఒడ్డున ఉంది. ఇంటి ముందు పేడ కుప్ప పోసి ఉంది. ఇంకో పక్క గేదెల పేడ వాసన వస్తోంది. అంతటా దోమలు ఎగురుతున్నాయి. శుభ్రతలని లేకుండా చేస్తుంది. అందులోనే వంట కూడా చేస్తున్నట్టున్నారు. పొగ వస్తోంది. మంచం మీద పిల్లాడు కంగు కంగుమని దగ్గుతున్నాడు. వీరయ్య భార్య కృష్ణని చూడగాని నులక మంచం తెచ్చి వేశారు. కుర్రాన్ని పరీక్ష చేశాడు. జ్వరం 103 ఉంది. దగ్గు జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు తీసి ఇచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంటిలో నుంచి కదలనీయకు అని చెప్పాడు. ఇంటి ముందు ఆ పేడ తీయించి వేసే వీరయ్య అన్నాడు కృష్ణ లేస్తూ. పిడకలు చేస్తాం బాబు, ఎప్పుడూ ఉండదు అన్నాడు వీరయ్య. కృష్ణకి వాళ్ళకి చెప్పడం దండగా అనిపించింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ దుర్గంధం, మురికిలో పెరగటం, బ్రతకటం వాళ్ళకి అలవాటైపోయింది. వర్షం వస్తే ఆ పేడ మీద నుంచి నీళ్లు కారి ఇంటి ముంగిట వరకు వస్తాయి. దోమలు ఈగలు రాజ్యం ఏలుతాయి. వీరి శరీరాల్లో అపారమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోగాలు లేకుండా నెట్టుకు వచ్చేస్తారు. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధులని ఎలా పెంచి పెద్ద చేస్తాయో ఏ రాత్రి బడో పెట్టి చదువు చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తుంది. అంతలోనే తనని తాను నిలువరించుకుంటాడు. వీరయ్య భార్యని పిలిచి మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు కృష్ణ. లేరు బాబు, దేవుడు కనికరించలేదు అన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు లేరు అన్న మాట వినగానే తనకి కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేశాయి. కృష్ణ వీరయ్యని తన భార్యని క్షణకాలం మార్చి మార్చి చూశాడు. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. వయసు ముదిరే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు. ఎన్నో పూజలు చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకు ఒక్క కాయ కూడా కాయలేదు అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్యని అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకి తెలియదు. తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. కృష్ణ వీరయ్య ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. దోవలో రత్తాలు బండి ఉంది. రత్తాలు కూతురికి బాగా జ్వరంగా ఉంది. 2 రోజుల కిందట హాస్పిటల్కి తీసుకుని వస్తే చూసి మందులు ఇచ్చాడు. మళ్ళీ మర్నాడు తీసుకువచ్చి చూపించమని చెప్పాడు. రత్తాలు రానేలేదు. రత్తాలు ఉదయం బండి కట్టుకుని వెళ్తే రేవు దగ్గర నుంచి ఊళ్ళోకి, ఊళ్ళో నుంచి రేవు దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఇంకేమైనా చెయ్యాలి అంటే నాకు చెడ్డ విసుగు అంటూ జ్వరం వచ్చిన కూతుర్ని చూసి విసుక్కుంటూ వాళ్ళకి చెబితే వినరు, వానలో తడుస్తారు అన్నాడు. రత్తాలు మర్నాడు మళ్ళీ రానేలేదు. మాణిక్యాన్ని అడిగితే జ్వరం అలాగే ఉంది బాబు అన్నాడు. కృష్ణ రత్తాలు పాక దగ్గరికి వచ్చి రత్తాలు అంటూ కేక పెట్టాడు. లేడు. ఇంట్లో నుంచి మొరటుగా ఉన్న కంఠం గావు కేకతో సమాధానమిచ్చింది. కృష్ణకి ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. బస్తీలో పుట్టి పెరిగి వచ్చిన అతనికి ఈ పల్లెటూరి వాళ్ళ మర్యాద మన్ననలేమిటో సరిగ్గా తెలియవు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని చూస్తే తలలు దించుకుని తప్పుకుని వెళ్తారు. తను ఎంత డాక్టర్ అయినా వాళ్ళ మర్యాదలని అతిక్రమించకుండా ప్రవర్తించాలని కృష్ణకి బాగా తెలుసు. ఇంటి మగవాడు లేకుండా ఇంట్లోకి వెళ్ళటం మర్యాద కాదు. అతను క్షణం తటపటాయించి చిట్టి అని పిలిచాడు. ఎవరు అంటూ
శరీరమంతా తలుపు చాటుకి చేర్చి ముఖం మాత్రం బయటకి పెట్టి ఒక ఆమె తొంగి చూసింది. కృష్ణని చూడగానే చిట్టి లేదు, బడికిపోయింది అంది. జ్వరం తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. పంతులమ్మ పరీక్ష రాయకపోతే కొడుతుందట, అందుకని అట్లా జ్వరం పెట్టుకుని ఎగేసుకుంటూ వెళ్ళింది. సరే, కృష్ణ బయలుదేరాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్లకి ఫ్లూ, అది తగ్గకుండానే స్కూల్కి వెళ్ళింది. ఆ జ్వరం అక్కడున్న మిగతా పిల్లలకి అంటుతుంది. ఆ పిల్లల ద్వారా ఇళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళకి వస్తుంది. వీళ్ళకేవి ఇవి తెలియవు. అతను సైకిల్ మీద వస్తుంటే బస్తాలున్న బండిని తోసుకుని రత్తాలు ఎదురయ్యాడు. కృష్ణ సైకిల్ ఆపి నిలదీస్తున్నట్టుగా అడిగాడు. రత్తాలు, చిట్టిని స్కూల్కి వెళ్ళనియద్దంటే ఎందుకు పంపించావు? ఏం చేయను బాబు, పంతులమ్మ గారంటే అందరికీ భయం. పిల్లలు స్కూల్కి రాకపోతే ఆవిడ మమ్మల్ని తిడుతుంది. రూపాయి జల్మా కట్టమంటుంది. ఎవరా పంతులమ్మ? జ్వరంగా ఉన్న పిల్లని కూడా స్కూల్కి రమ్మంటుందా? తలూపాడు రత్తాలు. అదిగో ఆ వీధి బడిలోనే. మీరు వెళ్ళి చూడండి. చిట్టి అక్కడే ఉంటుంది. 3వ క్లాసులో కూర్చుని ఉంటుంది. కృష్ణకి ఒళ్ళు మండింది. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జల్మా చెల్లించాలా? అమాయకులైన తల్లిదండ్రుల్ని దోచేయడానికి ఇదో వంక. ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. 100కి 80 మంది అమాయకులు, మూర్ఖులును. మిగతా 20 మంది తెలివిగల వాళ్ళైతే ఏదో రకంగా వీళ్ళు దోచుకుంటూ ఉంటారు. ఈ పంతులమ్మ వారిలో ఒకరు కాబోలు. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా అంటే వీళ్ళు పిల్లలకి జ్వరం వచ్చినా సరే స్కూల్కి పంపి తీరుతారు. రూపాయి కట్టాలంటే అమ్మో రూపాయి అనుకుంటారు. కృష్ణ సరాసరి స్కూల్కి వచ్చి సైకిల్ ఆపాడు. ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగ్గా 3వ తరగతి అని బోర్డు వేలాడుతున్న చోటు నుంచి 6వ ఎక్కం వల్లె వేస్తూ బిగ్గరగా పిల్లలంతా కలిసి అరుస్తున్నట్టుగా చెబుతున్న ధ్వని వినిపిస్తోంది. కృష్ణ సైకిల్ దిగి చరచర లోపలికి వెళ్ళాడు. అక్కడ మొదటి వరుసలో చిట్టి నిలబడి ఉంది. ముక్కు నీళ్లు కారుతోంది. తుడుచుకుంటూ ఎక్కం వల్లె వేస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం వాడి నీరసంగా ఉంది. చిట్టి, కృష్ణ పిలిచాడు. కృష్ణ గుమ్మంలోకి రాగానే పిల్లలంతా ఎక్కమాపి అతని వైపు చూడసాగారు. ఇలా రా అన్నాడు. చిట్టి పంతులమ్మ వైపు చూసింది. పంతులమ్మ కృష్ణ వైపు చూసింది. ఆమె వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆరోగ్యంగా చామన ఛాయగా ఉంది. ఎవరు మీరు అంది. నేను ఈ ఊరికి డాక్టర్ని. చిట్టికి ఫ్లూ. మీరు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా వేస్తారనే భయంతో చిట్టి స్కూల్కి వచ్చింది. మేడం, మీరు టీచర్ కదా, మల్లలకి విద్య చెప్పే గురువు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూడ్డం ఘోరం. అతని వైపు ఆ యువతి నిర్వీణురాలైనట్టు చూసింది. అతను చరచర లోపలికి వచ్చాడు. చిట్టిని చేపట్టుకుని యువతలకి తీసుకురాబోయాడు. ఆగండి, ఆ అమ్మాయి అరిచినట్టుగా అంది. మీరు డాక్టర్ అవ్వచ్చు, శివుడు అవనివ్వండి. ఇది నా క్లాస్. నా పర్మిషన్ లేకుండా ఇక్కడి నుండి పిల్లని లాక్కుని వెళ్ళే అధికారం మీకు లేదు. చిట్టి, నువ్వు వెళ్ళి నీ చోట్లో కూర్చో ఆజ్ఞాపించినట్టు. ఆ స్వరం వినగానే చిట్టి కృష్ణ చేయి వదిలించుకుని వెనక్కి తన చోటుకి పరిగెత్తిపోయింది. కృష్ణ చిట్టి చేయి పట్టి ఆపాడు. మేడం, నేను డాక్టర్ని అని చెప్పాను. మీరేం చేస్తున్నారో తెలుసా? చిట్టిని ఇక్కడ ఉంచి చిట్టికి ఉన్న ఈ ఫ్లూ మిగతా పిల్లలందరికీ అంటుకునేలా చేస్తున్నారు. చిట్టి క్లాస్కి రాకపోతే మీకు రూపాయి చెల్లించవలసి ఉంటుంది. అంతేగా, ఇదిగో మీ రూపాయి. కృష్ణ జేబులో నుంచి ఆ రూపాయి తీసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. అవమానపూర్వకంగా ఉన్న ఆ మాటలు, ఆ రూపాయి చూడగానే ఆ యువతి ముఖం చిదిపితే రక్తం చిందేంత ఎర్రగా కందిపోయింది. నేను రూపాయి కోసం కక్కుర్తి పడుతున్నానని మీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ చెప్పారు. ఊళ్ళో అందరూ ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది. కోపం లాంటిది. కస్సుమంది. మీ భయం లేకపోతే చిట్టి ఇంత జ్వరంతో స్కూల్కి వచ్చేదా? అమ్మాయి ముందుకి 2 అడుగులు వేసి చిట్టి వైపు చూస్తూ, చిట్టి, నువ్వు చెప్పు, స్కూల్కి ఎందుకు వచ్చావు?